హలో అండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో టాపిక్ గురించి మాట్లాడదాము. మామూలుగా ఇప్పుడు ఇది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దిస్ ఈజ్ ఆల్సో కామన్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లం వచ్చేసి దీని గురించి ఇది వచ్చేసి రుమేటెడ్ ఆర్థరైటిస్ అనమాట. రుమేటెడ్ ఆర్థరైటిస్ అంటే మామూలుగా జాయింట్స్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుంటుంది అనమాట. ఆ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటుంది. దీనికి అంటే పర్టికులర్ కారణం వచ్చేసి మామూలుగా ఏంటంటే దీన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. మామూలుగా స్ట్రెస్ వల్ల కానీ టెన్షన్స్ వల్ల కానీ దానివల్ల వచ్చే జబ్బు అనమాట. ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాము. దీంట్లో ఒక 2 రకాలు ఉంటాయి అనమాట. దీని వచ్చేసి మోనో ఆర్థరైటిస్, పాలి ఆర్థరైటిస్ అనేది 2 రకాలు ఉంటాయి. మోనో ఆర్థరైటిస్ అనేది మామూలుగా సింగిల్ జాయింట్స్ అంటే జాయింట్స్లో మన బాడీలో ఏదైనా ఒక పోర్షన్లో జాయింట్లో అనేది ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. పాలిఆర్థరైటిస్ అంటే మల్టిపుల్ జాయింట్స్ అనమాట. మల్టిపుల్ జాయింట్స్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిస్ అనమాట. మామూలుగా ఈ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేది ఏముంటుంది అనేది చెప్తాను ముందు. ఈ ఆర్థరైటిస్ సిమ్టమ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి దీనివల్ల మామూలుగా సివియర్ పెయిన్ ఒకటి, స్వెల్లింగ్ ఒకటి అటువంటిది ఉంటుంది. ఈ పెయిన్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్ అనేబుల్ టు మూవ్ అంటే కొంచెం నడవడానికి కానీ నడవడానికి కానీ లేవడానికి కానీ ఇబ్బంది పడుతుంటాడు. మామూలుగా పెయిన్ అనేది, స్వెల్లింగ్ అనేది, ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ దీంట్లో వచ్చేసి మామూలుగా ట్రీట్మెంట్ పరంగా చూస్తే అలోపతిలో వచ్చేసి మామూలుగా స్టిరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అటువంటి ఇస్తూ ఉంటారు. అదే మన హోమియోపతిలో అయితే మామూలు ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకుంటూ జాయింట్లో పెయిన్, స్వెల్లింగ్ అది తగ్గించుకుంటూ మనం దీనికి హోమియోపతిలో ఏంటంటే కొంత టైం ప్రకారం వాడుకుంటే దీనికి అనేది మనకు ఆర్థరైటిస్ అనేది హోమియోపతిలో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది.